ఫ్రెండ్స్, మా జాన్ చెట్టు దగ్గర ఈరోజు ఒక ఇల్లీగల్ బిజినెస్ నడుస్తుంది, చూపిస్తారండి. అదిగో చూసారండి, ఆ ఉడతమ్మ అసలు పర్మిషన్ అడగదు, ట్యాక్స్ కట్టదు. పొద్దున్నే వచ్చి నాకంటే ముందే ఫస్ట్ క్వాలిటీ జాంకాయలన్నీ ఏరుకోరు మరి ఫ్రీగా తినేస్తుందండి. మరి దాన్ని చూస్తుంటే నాకు కోపం రాక ఏమవుతుంది? ఆ కాయలు చూస్తేనేమో నోరూరుతుంది. కోసుకుందామంటే నాకేమో అంత ఎత్తు అసలు ఎక్కడమే రాదు. ఎత్తు కాదు కదా, అసలు చెట్టు అయితే అస్సలు ఎక్కడం రాదు. దానిలాగా మారిపోతే ఎంత బాగుండో అనిపిస్తుందండి. నచ్చిన కాయలు చక్కగా కోసుకుని తీయగా ఉంటే తింటాం, లేదంటే కింద పడేయటం. ఎవరైనా నా దగ్గరికి వచ్చి పట్టుకోవడానికి వస్తే టక్కుని తోపుకుంటూ అలాగే పక్కింటి గోడ మీదకి జంప్ చేసేయచ్చండి. లైఫ్ అంటే ఇదే అనిపిస్తుంది. సరే, ఇంకోటి ఏంటంటే ఇదిగోండి, ఇక నేను అట్లా జాంకాయలు కోసుకుంటా ఉడతలా మారితే ఈ బంటిగాడిని ఎవరు చూసుకుంటారు? మా ఇంట్లో ఈ మహానుభావుడు ఉన్నాడు చూడండి, అస్సలు చెప్పలేము. ఒక్కసారి వీడు అవుతారని చూడండి. లోకంలో ఎన్ని బెడ్లు ఉన్నా సరే వీడికి అనవసరం. కరెక్ట్గా వెళ్ళి ఆ మనీ ప్లాంట్ దగ్గరే దూరి పడుకుంటుంది రోజు. అంతే అండి. ఎందుకంటే అక్కడ పడుకుంటే మనీ వస్తాయని వీడికి నమ్మకమేమో మరి. ఎప్పుడు ఆ ప్లాంట్ దగ్గరే బొజ్జు ఉంటుంది అనమాట. ఎప్పుడు చూసినా నిద్ర మట్టే దీనికి. వీడి డిక్షనరీలో రెండు పదాలు ఉన్నాయి. ఒకటి తినటం, రెండోది పడుకోవటం. మూడో పదం కనిపెట్టే లోపే వీడు మళ్ళీ నిద్రలోకి పారిపోతాడు. వీడి నిద్ర చూస్తుంటే సాక్షాత్తు ఆ కుంభకర్ణుడే వీడికి ట్రైనింగ్ ఇచ్చాడేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసారండి, మా పెరట్లోనేమో ఉడత జాంకాయలు తింటూ తెగ కష్టపడిపోతుంది. ఇక్కడేమో మా బంటిగడు తిన్నది అరగటానికి మనీ ప్లాంట్ దగ్గర యోగాసనం వేసి పడుకున్నాడు. ఈ ఇద్దరి మధ్యలో నేనెప్పుడు ఉడతనవుతానా, ఎప్పుడు జాంకాయలు తింటానా అని పగటి కళ్ళు కంటున్నాను. మరి మీ ఇంట్లో కూడా ఇలాంటి కుంభకర్ణుడు ఎవరైనా ఉన్నారండి? లేదా మీకు కూడా నా అలాగే ఉడతలా మారిపోవాలని ఉందా? కామెంట్ చేయండి. ఈ ఫన్నీ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేదంటే మా బంటిగాడిని మీ ఇంటికి పంపించి మరి సబ్స్క్రైబ్ చేయిస్తా మరి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.